ఓటమి గెలిపిస్తుంది. పరీక్షల కాలం వచ్చేసింది. కొందరికి ప్రారంభమైపోయాయి కూడా. సాధారణంగా ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ చాలా మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇతర పిల్లలతో పోల్చి చూస్తూ ఈ పోటీ ప్రపంచంలో తమ బిడ్డలు ఎక్కడ వెనకబడిపోతారోనని తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటారు. కాని నిజానికి ఇది ఇద్దరూ ఆందోళన చెందాల్సిన విషయం కాదు. అమ్మానాన్నలు పిల్లలకు అండగా నిలవాల్సిన సమయం. పరీక్షల్లో ఫెయిలైనా పర్వాలేదు, కాని పిల్లలు జీవితంలో విఫలం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదే. జీవితంలో ప్రతి ఓటమిని గెలుపునకు పునాదిగా మలుచుకోవడం ఎలాగో అబ్రహాం లింకన్ జీవితం చెబుతుంది. ఆయన 1832 నుంచి మొదలెట్టి 1861లో అమెరికా 16వ అధ్యక్షుడిగా గెలుపొందే వరకు ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ఎక్కడా నిరాశానిస్పృహలకు గురికాలేదు. వ్యక్తిగత జీవితంలోనూ వృత్తిపరంగానూ ఆయన ఎదుర్కొన్న సమస్యలకు, విషాదాలకు లెక్కేలేదు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఆస్తులన్నీ వివాదాల్లో ఉండటంతో పేదరికం అనుభవించక తప్పలేదు. చదువంటే ఎంతో ఇష్టం కాని పద్ధతిగా చదువుకునే అవకాశం లభించలేదు. తండ్రి కొడుకును పనిలో పెట్టి జీతం తను తీసుకునేవాడు. కేవలం చదువు పట్ల తండ్రి వైఖరి నచ్చకే లింకన్ ఆయనకు దూరంగా వెళ్లిపోయారు. పుస్తకాలు కొనుక్కుని తనంతటా తాను చదువుకుంటూ లా పూర్తి చేశారు. రకరకాల ఉద్యోగాలు చేశారు. వ్యాపారాలు పెట్టి నష్టపోయారు. ప్రేమించిన అమ్మాయి అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత పెళ్లి చేసుకున్న మేరీతో కూడా మొదట నిశ్చితార్థం రద్దు చేసుకుని కొన్నాళ్లకు మళ్లీ మనసు మార్చుకుని పెళ్లాడారు. 4 కొడుకులు పుడితే 3 రకరకాల వ్యాధులతో మరణించారు. దాంతో తీవ్ర కుంగుబాటుకు లోనయ్యారు. వీటన్నిటి నేపథ్యంలోనే ఆయన పొలిటికల్ కెరీర్ కొనసాగింది. అద్భుతమైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్న ఓట్లు మాత్రం పడేవి కావు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా రెట్టించిన ఉత్సాహంతో మరో ఎన్నికకు సిద్ధమవుతుండేవారు. కాబట్టే అధ్యక్ష పదవిని అందుకోగలిగారు. చరిత్రాత్మక విధానాలతో ప్రపంచానికి గుర్తుండిపోయే నేత అయ్యారు. లింకన్ తన కొడుకును పాఠశాలలో చేర్పించినప్పుడు ఉపాధ్యాయుడికి రాసిన ఒక లేఖ బహుళ ప్రాచుర్యం పొందింది. తల్లిదండ్రులందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అందులో ఉన్నాయి. చదువంటే కేవలం మార్కులు కాదని, విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి ఉపయోగపడాలని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఒక చెట్టును నరకడానికి నాకు 6 గంటల సమయమిస్తే మొదటి 4 గంటలు గొడ్డలి పదును పెట్టడానికే ఉపయోగిస్తాను అని అబ్రహాం లింకన్ అనేవారని చెబుతారు. ఫలితం కన్నా నైపుణ్యాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని చెప్పకనే చెప్పారు. విద్యార్థులు కూడా పరీక్ష ఎలా ఉంటుందో, ఎలా రాస్తామో, ఎన్ని మార్కులు వస్తాయోనన్న ఆందోళన మాని పరీక్షకు సిద్ధమవడంపైనే దృష్టి పెట్టాలి. ప్రణాళిక ప్రకారం చదువుకుని సిద్ధమైనప్పుడు ఒత్తిడి, ఆందోళనలకు అవకాశమే ఉండదు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.